అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 5వ భాగంలోకి ప్రవేశించాం. విచిత్రమైన ఈ అసమర్థుని కథలోకి వెళ్ళిపోదాం. అసమర్థుని అంతం. సీతారామరావుకు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తన్ను వెక్కిరిస్తున్నట్టు, తన్ను చూచి వికటాట్టహాసం చేస్తున్నట్టు అనిపించింది. పెళ్లిలో తను తన భార్య తీయించుకున్న ఫోటో గోడకు వేలాడుతూ ఉంది. ఆమె కుర్చీలో కూర్చుని ఉంది. తను ప్రక్కన నుంచునున్నాడు. ఆ రోజు అతనికి బాగా జ్ఞాపకం ఉంది. ఆమె నుంచుని ఉండగా కూర్చోవటానికి చాలా సిగ్గుపడింది. తన భార్యను కూర్చోబెట్టి తానెందుకు నుంచున్నాడు? నుంచున్న తను సంతోషంగానే ఉన్నాడు గాని కూర్చున్న తన భార్య చాలా విచారంగా ఉన్నట్లు కనిపించింది. 3వ క్లాస్ టిక్కెట్టుతో పరుపుల బండిలో కూర్చోవలసి వచ్చిన పల్లెటూరివానికి మళ్ళీ తన అధికారి సరసన కూర్చోవలసి వచ్చిన బంట్రోతుకు మళ్ళీ సర్కస్లో పెద్ద పులి వీపు మీద నుంచున్న మేకకు మళ్ళీ ఆమె కుర్చీలో కూర్చుని ఉంది. మరొక ఫోటోలో హార్మోనియం ముందు పెట్టుకుని కూర్చుని ఉంది ఆమె. గడ్డి మూటలు ముందు పెట్టుకుని కూర్చున్న మాలవాళ్లు అతనికి జ్ఞాపకానికి వచ్చారు. ఇవన్నీ ఒకప్పుడు తన్ను ఎలా ఆకర్షించాయో, ఆమె సర్వస్వం అని తను ఎలా అనుకోగలిగాడో అతనికి అర్థం కాలేదు. అప్పుడు తనే స్థితిలో ఉన్నాడు? తన సంసారం, అభిరుచులు ఎలా ఉండేవి? తనను గురించి తనకు తెలుసుకోవాలనిపించింది. తాను రాసుకున్న డైరీ తీసి చదువుకోవటం మొదలుపెట్టాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఏదో ఎక్కడో జరిగిన నవల చదువుతున్నట్లు అనిపించింది. అందులో ఉన్న వ్యక్తి కథానాయకుడిగా కనిపించాడు, కానీ సాధారణ మానవుడిగా కనిపించలేదు. తనేనని తోచలేదు. చదువుతూ పేజీలు తిరగవేస్తున్నాడు. జూలై 2. అతను అతని భార్య సముద్రం ఒడ్డున కూర్చుని సూర్యాస్తమయాన్ని చూశారు. అప్పుడు తను తన భార్యను అడిగాడు. మొదట్లో నీవు నన్ను ఎప్పుడు ప్రేమించావు? ఆమె సిగ్గుపడింది. చెప్పు ఇంది, నాతో చెప్పవు అని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. ఆమె తల వాల్చింది. ఏది, ఇటు చూడు, చెప్పు. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను అని సిగ్గుతో మొహం చేతులతో కప్పుకుంది. ఆ జవాబు అతనికి తృప్తినివ్వలేదు. అలా కాదు, మరీ మొదట్లో, ఓం ప్రథమంలో అని అడిగాడు. పోనిద్దరు అంది చిరునవ్వు నవ్వుతూ. చెప్పు, నాతో చెప్పడానికి సిగ్గెందుకు? చివరికి ఆమె చెప్పింది. ఒకరోజు ఆమె గురుకులానికి వెళ్తూ 10 పుస్తకాలు చంకలో పెట్టుకుని చకచకా నడిచి వెళ్తున్న అతన్ని చూచిందట. చూచి చూడటంతోనే ప్రేమించిందట. అప్పుడు నేను ఏ చొక్కా వేసుకున్నాను? ప్రక్క గుండీల సిల్కు లాల్చి వేసుకున్నారు. తను వేసుకున్న చొక్కా కూడా జ్ఞాపకం ఉన్నందుకు సంతోషం వేసింది. అప్పుడు నీ మనసులో ఏమనుకున్నావు? ఆమె చిరునవ్వు నవ్వుతూ ఓరచూపు చూసింది. ఆయన నా భర్త అయితే బావుండును అనుకున్నావు కదూ, దొంగ అని చక్కిలి గింతలు పెట్టాడు. జూలై 3. సాయంకాలం అతను అతని భార్య పుష్పవనంలో ఒక పూల చెట్టు కింద కూర్చున్నారు. చల్లని గాలి వీస్తూ ఉంది. ఆమె ముంగురులు గాలికి చెదురుతూ ఉన్నాయి. నన్ను ఏం చూసి ప్రేమించావు ఇంది అని అడిగాడు. ఆమెకు చెప్పటం చేతకాలేదు. ఆమె అతన్ని నఖశిఖ పర్యంతం ప్రేమించింది. చెప్పు. కోటేరు వంటి మీ ముక్కు. అతనికి ఆ జవాబు నచ్చింది. అంత బాగుంటుందా అని అడిగాడు. మరే, కన్రెప్పలార్చింది. ముంగురులు సవరించింది. అతడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. హిందీ, నా హిందీ అంటూ. జూలై 4. ఒక డింగీలో కృష్ణానదిలో ప్రయాణం చేసి ఒక లంక చేరారు. అక్కడ ఉన్నంతసేపు అతనికి ప్రపంచంలో ఎవ్వరికీ అందని ఉన్నత స్థాయిలో తాము ఉన్నట్టు అనిపించింది. మనం అదృష్టవంతులం అన్నాడు. నేను మొదటి అక్షరం ఒత్తి పలికింది. నేను మాత్రం కాదు, మనలాగా నిష్కల్మషంగా, పవిత్రంగా, నిర్మలంగా, అమితంగా ప్రేమించుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అన్నాడు. నిజమేనండి
అని నిట్టూర్పు విడిచింది. హండి అనకు, నేనే నీవు, నీవే నేను. ఏమనమంటారు మరి? పేరున పిలువు. అబ్బా, మీ పేరు పెద్దదండి. రాము అని పిలువు. ఆమె సిగ్గుపడింది. నేను ఇందీ అని పిలవనల్లా? అయితే నేను ఇందిరాదేవి గారు అని పిలుస్తాను. వద్దు వద్దు అని బతిమాలింది. చూశారు గదూ అని అలిగింది. మరి నేను పేరున పిలిస్తే? ఆమె పిలిచింది. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. మళ్ళీ అన్నాడు. ఆమె పిలిచింది. రాము. ఇంకొంచెం బిగ్గరగా ఆమె పిలిచింది. తన కంఠధ్వనికి తానే సిగ్గుపడి అతని ఒళ్ళో తలదాచుకుంది. అతడు ఆమె తల నిమురుతూ పరవశత్వం పొందాడు. ఇంత ఆనందం ప్రపంచంలో ఎవరనుభవిస్తున్నారు? ఆనందో బ్రహ్మ. జూలై 5. అతడు చెప్పాడు. మన జీవితం ఎల్లప్పుడూ ఇలాగే జరగాలి. ఆమెకు భయం వేసింది. మన శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే అన్నాడు. ఆమె తల ఊపింది. ఆమెకు గురుకులంలో అందరి ఆత్మలు ఒక్కటేనని చెప్పారు. కాబట్టి మన మధ్య రహస్యాలుండకూడదు అన్నాడు. ఆమెకు భయం వేసింది. ఈ మాట ఎందుకంటున్నాడో తెలియక అతడు గ్రహించి, ఇప్పుడున్నాయని కాదు, ఎప్పుడూ ఉండకూడదు. జరిగే విషయం కాకుండా మనసుల్లో కలిగే భావాలను కూడా ఒకరికొకరం చెప్పుకుందాం. ఎటువంటి భావం అయినా సరే మనకి ఒకరి మధ్య ఒకరికి భయం ఎందుకు? అన్ని విషయాలు నిండు హృదయాలతో చర్చించుకుందాం. అప్పుడు మన నిర్మల ప్రేమ నిర్విఘ్నంగా సాగిపోతుంది అన్నాడు. ఆమె అంగీకరించింది. ఇక చదవలేకపోయాడు. హృదయంలో బాకులు కదిలినాయి. ఎవరి వ్యక్తి? తనేనా? అప్పటి ఆమెనా ఈ తన భార్య? ఆ జీవితం తాము గడిపిందేనా? ఆ ప్రేమ, ఆ భావాలు తాము వెలిబుచ్చినవేనా? ఆ ఆదర్శాలు, ఆ ఆశయాలు తనవేనా? తను ఎంత మారిపోయాడు! అనుక్షణం మారుతూ ఉండడం వల్ల తనలో వచ్చిన తీవ్రమైన మార్పు తనకు తెలియదు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే, అప్పటి తనతో ఈనాటి తనను పోల్చి చూసుకుంటే గుండె గుభేలుమంది. ఒకప్పుడు తనలో అన్ని ఉన్నత భావాలు ఉండేవా? తన హృదయం అంత పవిత్రంగా ఉండేదా? తాను ఇంత మారాడా? అధ పాతాళానికి పోతున్నాడా? గబగబా వెళ్ళి అద్దంలో తన మొహం చూసుకున్నాడు. అతని గుండెలు పగిలినాయి. సన్నని భయంకరమైన ఎలుగు అతని కంఠంలో నుంచి బయటపడింది. నిజంగా తను మారాడు. భావాలతో పాటు ఆకారం కూడా మారింది. కళ్ళు గుంటలు పడినాయి. నల్లని గుడ్డుని తెల్ల పొర కప్పుతూ ఉంది. నుదురు మీద అరల ఏర్పడినాయి. పెదిమల ప్రక్క గీతలు కనిపిస్తున్నాయి. క్రింది పెదవి బరువు ఎక్కువయ్యి పట్టు తప్పి వదులుగా ఉంది. దవడ కింది భాగం ముందుకు పూడ్చుకుని వచ్చింది. అతనికి అకస్మాత్తుగా నెమరు వేసే గేదె జ్ఞాపకం వచ్చింది. వేదనతో ఉడికిపోయాడు. తన పెళ్లినాటి ఫోటో చూశాడు. అద్దంలో ఇప్పటి తన ముఖం చూశాడు. ఇందులో ఎవరిని నేను? ఎవరిని? ఆ సౌమ్యమూర్తినా? ఈ పిశాచాన్నా? ఎవరిని? ఈ ప్రశ్నకు జవాబు లేదు. సౌమ్యమూర్తి విచారంగా చూసింది. పిశాచం భయపెట్టింది. అతనికి తన శరీరం పెరుగుతున్నట్టు అనిపించింది. ఇల్లు ఇరుకైంది. కత్తుల బోనయింది. తన శరీరం పట్టడం లేదు. బయటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తే ఏ? వెళ్ళకపోతే ఏ? అసలు ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాలని ఎక్కడుంది? వెళ్ళడమే కావాలి. ఎక్కడికి అనేది అనవసరమైన ప్రశ్న. అతడు వెళ్తున్నాడు. నడుస్తున్న అతనికి అకస్మాత్తుగా తన దుస్థితికి తన స్నేహితులే కారణం అనిపించింది. వాళ్లంతా తనలాంటి వాళ్లే. జీవిత ప్రవాహంలో కలవలేక వెనకపడి ఎవరికి వాళ్లే ఒక చిన్న ప్రపంచంగా, ద్వీపకల్పంగా తయారై తమ పాపాలను తామే మొయ్యలేక బాధపడుతున్న వాళ్లే. అతను ఒక్కొక్కళ్లను గురించి ఆలోచించాడు. బజార్న పడి నడుస్తూనే ఉన్నాడు. ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి మట్టుకి నడుస్తున్నట్టు లేదు, ఆలోచిస్తున్నట్టు లేదు. అతని స్నేహితుల్లో ముఖ్యుడైన సూర్యారావు ఒకప్పుడు కథలు, వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. కొన్ని తిరిగి మళ్ళీ అతని దగ్గరికే వచ్చేవి.
భూమి గుండ్రంగా ఉండడమే దీనికి కారణం అనుకునేవాడు. వాదించేవాడు, నిరూపించేవాడు. ప్రస్తుతం రాయటం మానుకున్నాడు. మన దేశంలో పేరున్న రచయితలు ఇతర దేశ రచయితల నుంచి ఏమేమి కాపీ కొట్టి పేరు గడించారో పరిశోధనలు చేస్తున్నాడు. ఏ పుస్తకం బాగుందన్నా అతను సహించలేడు. వెంటనే ఏ ఇంగ్లీషు పుస్తకం కాపీయో చెప్పేస్తాడు. అలా పుస్తకం పేరు చెప్పడానికి ఏదైనా ఇబ్బంది కలిగితే, నేను ఎక్కడో చదివినట్టుంది, ఇది తప్పకుండా కాపీయే, లేకపోతే మన వాళ్ళు ఇంత బాగా వ్రాయగలరా అంటాడు. పోనీ నువ్వు బాగా రాసి చూపరాదా అంటే, రచన చేస్తే ఉత్తమ రచనే చెయ్యాలి అంటాడు. అలాగే చెయ్యి, అది నా పని కాదు. ఈ కుర్చీ బాగా లేకుంటే ఇంతకంటే మంచిది చేసి చూపమనటం కేవలం వెర్రి, అది నా వృత్తి కాదు అని జవాబు చెప్తాడు. ప్రస్తుతం ఆ రచయిత మన సారస్వతం నానాటికి తీసికట్టు నాగంభొట్లుగా ఉండటానికి కారణాలు ప్రోగు చేస్తున్నాడు. ఈ విషయం మీద తాను విసుక్కోకుండా శ్రోతలను విసిగిస్తూ రోజుల తరబడి మాట్లాడగలడు. మన రచనల్లో తెలుగు నుడికారం, తెలుగు జీవితం, తెలుగుతనం, తెలుగు జాతీయత ఉట్టిపడుతూ ఉండాలి. అప్పుడే మనం ఉత్తమ రచనలు చేయగలుగుతాం అంటాడు. అంటే ఏం చెయ్యాలి? అతను ఏమాత్రం తడుముకోకుండా జవాబు చెప్తాడు. మనకు కృష్ణమ్మ తల్లి ఉండగా యమునా నదిని గురించి వ్రాయడం ఎందుకు? మనకు వేమన ఉండగా భక్త తుకారామును వ్రాయడం ఎందుకు? మనకు తెలుగు యోధులు అనేక మంది ఉండగా శివాజీని గురించి వ్రాయటం ఎందుకు? మనకు కనకదుర్గ ఉండగా కాశీ మహత్యం వ్రాయటం ఎందుకు అని కరతాళ ధ్వనుల కోసం ఎదురుచూస్తాడు. ఇలా గంటల తరబడి మాట్లాడి చివరికి ఏమీ లాభం లేదు, విదేశ ప్రభుత్వం పోతే గాని మనం ఉత్తమ రచనలు చెయ్యలేం అని తేలుస్తాడు. అతనిలో ఉన్న సుగుణం ఏమిటంటే చనిపోయిన రచయితను పొగుడుతాడు. రచయిత గొప్పతనం మరణించడం మీద ఆధారపడి ఉంటుంది. మరి రెండో స్నేహితుడు శాతవాహనుడు. మాటల్లో విచిత్రత, ఇడ్లీ మీదికి కారప్పొడి ఇతనికి ఇష్టం. నేను సుఖపడను, ఇతరులను సుఖపడనివ్వను అంటాడు. ఈ విషయాన్ని గురించి అతనొక గేయం రాశాడు. అనురాగం అంబరమైతే, ఆనందం ఆర్ణవమైతే, మేం తోకచుక్కగా వస్తాం, బడబానలమై మండిస్తాం. ప్రపంచమొక నందనవనమై, జీవితమొక గులాబీ అయితే, మేం ముళ్ళ తొడుగుగా ఉంటాం. సుస్వప్నం భంగపరుస్తాం. జీవితమను కేళీ గృహములో సుఖమే ఒక విరిపాన్పైతే, మేము కాలసర్పమై వస్తాం, విషాద విషజ్వాలలు తెస్తాం. మీ నిద్రా సుఖ సమయంలో, స్వాప్నిక ప్రశాంతి నిలయంలో మేం పీడకలలుగా వస్తాం. రౌరవ దృశ్యం చూపిస్తాం. మీ స్వప్నలోక యాత్రల్లో, మీ హేమానవ పాత్రల్లో కన్నీటి ధార నింపేస్తాం. మీ బాటను జారుడు చేస్తాం. పానకపు పుడకగా వస్తాం. టీ కప్పులో ఈగై చస్తాం. మీ శాంతిని భగ్నం చేస్తాం. మీ శాంతిని భగ్నం చేస్తాం. ఏమిటి వేషం అని అడిగితే జవాబు గేయంలోనే చెప్పేవాడు. కాషాయం విషాన్నం, నీకోసం కాదీ వేషం. ఎందుకిలా ఊరికినే తిరుగుతావు అని అడిగితే జవాబు ఇలా చెప్తాడు. తిరుగుడా మూర్ఖుడా, తిరుగుళ్ళో అరుగుడుందే, అదేగా లోకానికి విరుగుడు. ఇతనికి, ఈ శాతవాహనుడికి పిల్లలంటే అసహ్యం. కళ్ళబడితేనే ఉలిక్కి పడతాడు. వాళ్లల్లో తన ప్రతిబింబం నగ్నంగా కనిపిస్తుందో ఏమో. వాళ్లకు తనకు మళ్ళేనే విచిత్రత అంటే ఇష్టం. తాను ఎంతో ఆలోచించి గేయ రూపంలో పెట్టగలిగింది వాళ్ళు ఏ ఆలోచన లేకుండా మాట్లాడగలరు. ఎందుకు పసిపిల్లలంటే నీకింత కంటకం అని అడిగితే అతను చెప్తాడు. పళ్ళు లేని పసిపిల్లలు, కళ్ళు లేని కబోది పక్షులు, జగన్మాత విదిలించిన మసి బొగ్గులు, ఒంటేలికి పోస్తే తంటా లేదంటావా? ఈ విచిత్ర వ్యక్తిలో మరీ విచిత్రం ఏమిటంటే, ఇన్ని చెప్పే ఇతను, జీవితాన్ని ఎంతో నిర్లక్ష్యం చేసే ఇతను ఆకలికి దాసుడు. ఆకలి ముందు స్నేహితులు ఆగరు, కవిత్వం ఆగదు, తన అనార్కిస్టు సిద్ధాంతం ఆగదు.
ఇడ్లీ మీదకు కారప్పొడో భోజనంలోకి కొబ్బరి పచ్చడో లేకపోతే ఇంత మొహం చేసుకుని కొట్లాడతాడు. ఇక తన జీవితంలో ఈ కారప్పొడి పచ్చడి తినే భాగ్యం ఇప్పట్లో రాదు అన్నట్లు ప్రవర్తిస్తాడు. తన జీవితంలో సుఖపడే పెద్ద అవకాశం ఆ కాఫీ హోటల్ సర్వరు ఇంట్లో తన తల్లి పొట్టన పెట్టుకున్నట్టు బాధపడతాడు. బాలకృష్ణుడు మరో స్నేహితుడు. అతడు తండ్రి కొడుకు. ప్రతి చిన్న విషయానికి మా నాన్న ఉన్నాడు చూశారు అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న చెప్పని విషయం లేదు. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ ఇంట్లో కదలకుండా కూర్చుని ముందే చెప్పేస్తూ ఉంటాడు. అవన్నీ అతను చెప్పినవి చెప్పినట్టు అక్షరాలా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం రోహిణీ కార్తెలో ఎండలు ఉండవని ఆయన గత సంవత్సరం రోహిణికే చెప్పాడు. ఇక ముందు పుట్టబోయే పిల్లలకు ముక్కులుండవని ఆయన 10 సంవత్సరాల క్రిందే చెప్పి అట్టిపెట్టాడు. యుద్ధానంతరం కలరా ఎక్కువగా ఉంటుందని ఆయన యుద్ధం రాకముందే చెప్పాడు. చూడండి, అక్షరాలా జరుగుతున్నాయి అంటాడు బాలకృష్ణుడు. మా నాన్న ఉన్నాడు చూశారు, ఆయన దివ్య దృష్టి అమోఘం అంటూ ఉంటాడు. అతడు తండ్రికి బానిస. తన తండ్రి గొప్పతనానికి దృష్టాంతరాలను పోగు చేస్తూ ఇతరులకు నిరూపించి చెప్తూ జీవితం గడుపుతున్నాడు. మా నాన్నున్నాడు చూశారు అంటాడే గాని తను ఏమనేది ఎప్పుడూ చెప్పడు. తను ఏమీ అనడు. తను ఒకప్పుడు ఏమన్నా అన్నా అది ఎప్పుడో వాళ్ళ నాన్న మాట్లాడిన విషయమే అయి ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గరికి అనేక మంది వస్తుంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఆ సలహాలు ఆచరణలో పెట్టి గొప్పవాళ్ళవుతారు. ఈ విధంగా గొప్పవాళ్ళైన వాళ్ళు అన్ని శాఖల్లోనూ ఉన్నారు, కానీ ఒక్కరూ కృతజ్ఞత చూపరు. పైగా ఎప్పుడైనా తన తండ్రి కలవటం తటస్థిస్తే ఎరగనట్టు నటిస్తారు. ఏమిటి కారణం? మా నాన్న ముందు తమ తక్కువతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి అది ఒక ఎత్తు. పోనీ ఎల్లకాలం ఇతరులను గొప్పవాళ్ళని చేస్తూ కూర్చోకపోతే తనే గొప్పవాడవకూడదు. అదే మా నాన్న గొప్పతనం. తన సంగతి ఎప్పుడూ ఆలోచించడు. అతని మాటలు వింటూ ఉంటే సీతారామారావుకి ఒక్కొక్కప్పుడు కోపం వస్తుండేది, ఒక్కొక్కప్పుడు ఈర్ష్య కలుగుతూ ఉండేది. ఇతరుల తండ్రులు సుంఠలైనట్లు తన తండ్రే తండ్రి అయినట్టు మాట్లాడుతూ ఉన్నందుకు కోపం. తనకు తండ్రి అంటే భక్తే, కానీ బయటకు చెప్పుకోవటానికి బాలకృష్ణునికి ఉన్న ధైర్యం తనకు లేదు. తనకు లేని ధైర్యం అతనికి ఉన్నందుకు ఈర్ష్య. ఒకరోజు బాలకృష్ణుడు మాట్లాడుతుంటే ఆగలేక, మీ నాన్న గొప్పవాడా మా నాన్న గొప్పవాడా అని అడిగాడు. ఆ ప్రశ్నకు బాలకృష్ణుడు నిరత్తురుడయ్యాడు. తెరిచిన నోరు ముయ్యకుండా చూస్తూ కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు. కానీ బయటకు వెళ్ళి, అదేమిటోయ్, సీతారామారావు తండ్రిని పొగుడుకుంటాడు అని ఎరిగిన వాళ్ళందరికీ చెప్పాడు. ఒక్క చెప్పటమే కాదు, అలా తండ్రిని పొగుడుకోవటం పశులక్షణమని, సంస్కారం ఉన్న వాళ్ళెవరూ ఆ పని చెయ్యరని నిరూపించి అందరినీ ఏకగ్రీవంగా ఒప్పించాడు కూడా. శివరావు మరొక రకం. తన్ను గురించి ఎవళ్ళెవళ్ళు గొప్పగా చెప్పుకుంటుంది ఏకరవు పెడతాడు. వాళ్ళ అభిప్రాయాలకు విలువ రావటానికి ముందు తన్ను పొగుడుతున్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో నిరూపించి తర్వాత తనని గురించి వాళ్ళిచ్చిన అమూల్య అభిప్రాయాలను బయటపెడతాడు. ఒక అతనికి ప్రపంచంలో ఎవరన్నా పడదు, తనంటే మాత్రం అతడు పడిచస్తాడు. ఒక గొప్పవాడు తను 2 రోజులు కనబడకపోతే ఉద్యోగానికి సెలవు పెట్టి తన్ను వెతుక్కుంటూ వస్తాడు. మరొకడు అతి గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలు కూడా తనతో చర్చిస్తాడు. తన దగ్గరకొచ్చి, ఏమోయ్, నా భార్య సంగతి నాకు అనుమానంగా ఉంది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. ఇక ఆడవాళ్లను గురించి అతను కోసే కోతలు, వేసే అపవాదులు ఆహ్లాదకరంగా ఉంటాయి. చెవులు కోసుకుని వినబుద్ధవుతుంది. ఊళ్ళో ఆడవాళ్లంతా తన్ను చూచి ఆగలేకపోతున్నట్టు మాట్లాడతాడు. అదేమిటోయ్, బజార్న నడవనివరే అని అడుగుతాడు. వద్దు వద్దన్న కొద్దీ డబ్బు గిరాటి వేసి పోతారేమిటోయ్ అంటాడు. చేతి ఉంగరం చూపిస్తూ, మనం కొనకే, నిన్న బజార్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఒక ఆమె ప్రత్యక్షం, వద్దన్న కొద్దీ వేలికి తగిలించిపోయింది. అబ్బా, రాత్రంతా నిద్రలేదోయ్ అని ఆవలిస్తాడు. విచారంగా మొహం పెట్టి, ఆడవాళ్ళని తగిలించుకోవడం తేలికే, వదిలించుకోవడం బ్రహ్మప్రళయం అంటాడు. అతను మాట్లాడేవన్నీ అబద్ధాలేనని మిగిలిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ కథలే అతనితో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని
ఆనందపడుతుండేవాళ్ళు. అపవాదుకున్న ఆకర్షణ ఈ ప్రపంచంలో ఆడదానికి లేదు. అపవాదు ఇచ్చే ఆహ్లాదం మరొకటి ఇవ్వలేదు. వీళ్ళంతా జ్ఞాపకం వచ్చేటప్పటికీ సీతారామారావుకి కంపరం పుట్టింది. ఒకప్పుడు తన స్నేహితులు కూడా తనకు మళ్ళీ జీవిత క్లేశాలను లెక్క చెయ్యక సంఘానికి ఎదురు తిరిగిన వాళ్లేనని, ఎవరినీ లెక్క చెయ్యని స్వాతంత్ర ప్రియులేనని సంతోషించేవాడు. ఇప్పుడు ఒట్టి మాటల పోగులుగా కనిపిస్తున్నారు. వీళ్ళు ప్రపంచం నిర్లక్ష్యం చేస్తుంటే మాటలతో దాని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అసమర్థతలను మాటల తొడుగుతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. జీవితాన్ని అనుభవించలేక, జీవితపు లోతుల్ని తడిమి తడిమి చూపలేక మాటలతో ఆత్మవంచన చేసుకుంటున్నారు. మాటల్ని నమ్ముకుని అమ్ముకుని తృప్తి పడుతున్నారు. మాటలు మాటలు మాటలు, ఎడతెరిపి లేని మాటలు, అంతులేని సంభాషణ, విరామం లేని చర్చలు, వాగ్వివాదాలు. మాటలతో ఒకరినొకరు గెలవాలనే తాపత్రయం. ఇది తాము నిత్యం చేస్తున్న పని. పైగా ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళని విమర్శించటం, నిందించటం. ఏదో ఒక పని చేసే వాళ్లల్లో తప్పులు దొరుకుతాయి. ఏ పని చెయ్యని వాళ్లల్లో తప్పులే ఉంటాయి. కాబట్టి తాము తప్పులు చేస్తున్న వాళ్లకంటే అనేక రెట్లు గొప్పవాళ్ళం అనుకునేవాళ్ళు. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి రోడ్డు మీద నడుస్తూ ఉన్న సీతారామారావు తటాల్న ఆగిపోయి అరికాలుతో రోడ్డుని శక్తి కొద్దీ ఒక తన్ను తన్ని, నా పతనానికి వీళ్లే కారణం, నా స్నేహితులే కారణం. సంవత్సరాల తరబడి వీళ్ళు తప్ప నాకు ప్రపంచం లేదు. వీళ్ళని బట్టి నా స్వభావం మారిపోయింది. వీళ్ల మూలంగానే నేను పనికి మాలిన వాడినయ్యాను అని బిగ్గరగా అరిచాడు. అరవటం, మరొక సంగతి జ్ఞాపకం రావటం రెండూ ఒకేసారి జరిగినాయి సీతారామారావుకి. వాళ్ల మూలాన నేను చెడిపోయాననుకోవడానికి ఎట్లా వీలు? నా మూలాన్నే వాళ్ళు చెడిపోయారేమో, వాళ్ళ స్థితికి రావటానికి నేనే కారణమేమో. వాళ్ళకి ఇన్నేళ్లుగా నేనే ప్రపంచమై, నా సంపర్కం వల్లే వాళ్ళు లోకానికి పనికి రాకుండా పోలేదు కదా. ఇంతమంది జనాభాలో వాళ్ళకి నేను, నాకు వాళ్ళు ఎందుకు తటస్థపడాలి? వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం? ఒకరికొకరికి ఎందుకు స్నేహం ఏర్పడింది? మా అందరికీ ఒకే గుణం ఉండి ఉండాలి. అంతా ఒక రకం గనకే స్నేహం ఏర్పడింది. ఇక ఒకరి వల్ల ఒకరు చెడ్డం ఏమిటి? చెడే కలిశాం, కలిసే చెడ్డాం అనుకున్నాడు. దీనికంతా తమ బలహీనత, తమ అల్పత్వమే కారణం అనిపించేటప్పటికీ సీతారామారావుకి ఎదురుగుండా వస్తున్న పెద్ద మనిషిని అగ్గిపెట్టె నెపంతో ఆపి కాలికి మెలిక వేసి పడేసి మొహం రక్కాలనిపించింది. వెంటనే మహారణ్యాల్లోకి వెళ్ళి దారులు కొట్టి బ్రతకాలనిపించింది. ఆ మహారణ్యంలో జీవితం ఎంత స్వేచ్ఛగా ఉంటుంది. అర్ధరాత్రి రెండేళ్ల బళ్ళు వస్తూ ఉంటాయి. ఆ బళ్ళల్లో మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లాజల్లలు అంతా కిక్కిరిసి కూర్చొనుంటారు. ఎడ్ల మెడలకున్న గంటలు గణగణ గణగణ మోగుతుంటాయి. ఆ బళ్ళ తొట్లలో కూర్చుని బళ్ళు తోలుతున్న వాళ్ళు భయం పోగొట్టుకోవడానికి ఆంజనేయ దండకం పఠిస్తూ ఉంటారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రశస్త ప్రకాశం అంటూ ఉంటారు ఎలుగెత్తి. బళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళు భయపడుతూనే దొంగల కథలు, దెయ్యాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. దెయ్యాలు మహాకంత్రీవి. ఒక పల్లకి భుజాన పెట్టుకుని ఏగోకం బైగోకం అని బోయిలకు మళ్ళే శబ్దాలు చేసుకుంటూ ప్రయాణికులను మోసం చేస్తాయి. అంతలో దొంగల తోపొస్తుంది. ఆ తోపు దొంగలకు ప్రసిద్ధి. ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు ఆ పేరు వింటేనే హడల్. బళ్ళల్లో వాళ్ళు ప్రాణాలు బిగబట్టుకుని కూర్చునుంటారు. ఎడ్లు కూడా చెవులు రిక్కించి భయం భయంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటాయి. ముందుకు చూడకుండా పక్క పొదల వైపుకు చూస్తూ నడుస్తుంటాయి. బళ్ళల్లో ఉన్న మొగుళ్ళు లేని ఆడవాళ్ళు రాముడేమన్నాడే, భద్రాచల రాముడేమన్నాడే, రాముడేమన్నాడే, భద్రాచల రాముడేమన్నాడే అని పాడుతూ ఉంటారు. ఇప్పుడు
సమయం కోసం ప్రక్క పొదల చాటున ఉండి ఎదురుచూస్తున్న తాము ఒక్కసారి దారిలోకి దూకి, ముండల్లారా మూటలు తెమ్మన్నాడే, ముండల్లారా మూటలు తెమ్మన్నాడే అంటారు. ఎడ్లు నిలబడిపోతాయి. తొట్లలో కూర్చున్న వాళ్ళ ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆడవాళ్ళు పిల్లలు బే అంటారు. తమ హృదయాలు మాత్రం కరగవు. ఎందుకు కరగాలి? ఒక్కొక్కరిని నిలబెట్టి దోపిడీ చేస్తారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఇష్టం వచ్చినట్లు తన్నవచ్చు. అనేవాళ్లే ఉండరు. ఎక్కడ తమ గౌరవానికి భంగం వస్తుందో అని భయపడవలసిన పని లేదు. తాను ఆ మహారణ్యానికి కంటక కిరీటధారి, ప్రస్థాన భేరి. రోడ్డు మీద నడుస్తున్న సీతారామారావు బిగ్గరగా నవ్వుకున్నాడు. ఈ ఆలోచన అతనికి అమిత ఆనందాన్నిచ్చింది. సంఘంలో ఉన్న కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలు, న్యాయశాస్త్రాలు ఏమీ లేకుండా ఉండటం అతనికి హాయిగా ఉంది. ఇంకా ఆలోచించాడు. నిలువు దోపిడీ అయిన తర్వాత అతనికి ఒక పని చేయబుద్ధి అయింది. ఆ బళ్ళల్లో మంచి వయసు ఉన్న పిల్ల ఒకటి ఉంటుంది. ఆ పిల్ల అందరికి మళ్ళీ ఉండదు. అతి నిర్మలంగా కోమలంగా ఉంటుంది. కానీ ఆ పిల్ల కూడా భయపడుతూ వణికిపోతూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. దూరంగా ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది. తను ఆమెను చూస్తాడు. దగ్గరకు వెళ్తాడు. ఆమెను ఒక్కసారి నఖశిఖ పర్యంతం చూస్తాడు. ఆమె రెపరెపా కొట్టుకుంటూ ఉంటుంది. తన వైఖరిని చూచి మానభంగం అయిందే అనుకుంటుంది. మానభంగాన్ని గూర్చి అనేక ఊహలు ఊహించుకుంటుంది. అనేక కథలు తాను విన్నవి జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఆ ఊహల వల్ల ఆమెకు ఎదురు తిరిగి శరీరం అందుకు సిద్ధపడుతుంది. నరాలు సడలుతాయి. శరీరం పాకానికి వస్తుంది. రక్షించమని పట్టుకుంటుంది. ఊరుకో అంటాడు తను. ఆమెకు ఆ ధ్వని మేఘ గర్జనలాగు వినపడుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఆపేక్షగా ఉపేక్షిస్తూ ఉంటుంది. పింఛం విప్పుకొని. తాను ఏమీ చెయ్యడు. జావ్ అంటాడు. తన అనుచరులు అంతా చెట్ల చాటుకు వెళ్ళిపోతారు. మానభంగాన్ని గురించి అనేక రకాల ఊహల్ని ఊహించుకున్న ఆమెకు భయంతో అనేక దృశ్యాలను కలగన్న ఆ పిల్లకు ఏమీ జరగకపోయేటప్పటికీ ఆశాభంగం అవుతుంది. తీవ్రమైన ఆవేదన బయలుదేరుతుంది. డస్సిపోయి కూలబడుతుంది. ఇంత జరిగిన తర్వాత జన్మలకు తన్ను మర్చిపోగలుగుతుందా? ఆ పిల్ల మర్చిపోలేదు. అతని ఆలోచన ఆగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాడు తను? చుట్టూ చూశాడు. రామయ్య తాత ఇల్లు దగ్గరలో ఉంది. అతనికి రామయ్య తాత దగ్గరికి వెళ్ళబుద్ధి అయింది. అతనిప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? అతను వెళ్ళేటప్పటికీ రామయ్య తాత మనమడితో ఆడుకుంటున్నాడు. మనమడు వీపు మీద ఎక్కి గుళ్ళం గుళ్ళం చల్ చల్ అంటున్నాడు. అంత పెద్దవాడు పసిపిల్లవాడికి మళ్ళీ ప్రవర్తించటం, తను తాను మర్చిపోయి, తన వయస్సు మర్చిపోయి, తన భావాలు మర్చిపోయి, తను పిల్లవాడికి మళ్ళీ ఆడుకోవటం అతనికి, సీతారామారావుకి ఏమీ బాగాలేదు. ప్రపంచం ఇంత క్షోభపడుతుంటే రామయ్య తాత శాంతంగా కాలం గడపటం అతనికి అసహ్యం వేసింది. ఆ క్షణం రామయ్య తాత అతని కళ్లకు మరుగుజ్జుగా, మట్టి పిర్చగా, మర్యాద రామన్నగా కనిపించాడు. రామయ్య తాత అతన్ని చూచి పిల్లవాణ్ణి దించి, ఈ జీవితం ఉంది చూచావు అని ఉపన్యాసం మొదలుపెట్టాడు. సీతారామారావుకి ఒళ్ళు మండింది. ఈ గుర్రమా తనకు నీతులు ఉపదేశించేది, జీవితాన్ని గురించి వ్యాఖ్యానం చేసేది? ఈ గుర్రానికి రావత్తు కూడా లేదే, తనకు తోడు ఇంకొకళ్ళకి హితోపదేశం కూడానా? చూశాను చూడకే, పిచ్చివాడి రూపం ధరించి ముడ్డి మీద తంతూ ఉంది అన్నాడు. ఈ మాటకు రామయ్య తాత ఉలిక్కిపడ్డాడు. సీతారామారావుని నిశ్చితంగా పరిశీలిస్తూ, అందర్నీ తంతూనే ఉంది బాబూ, కానీ ఎంత తన్నినా కొంతమందికి బుద్ధి రాదు అన్నాడు. సీతారామారావుకి అకస్మాత్తుగా తన భార్యను కొట్టినందుకు ఎత్తి పొడుస్తున్నాడనిపించింది. ఇతనికి అప్పుడే ఎట్లా తెలిసింది? తెలిస్తే మాత్రం ఇతనెవరు తన్ను ఎత్తిపడవటానికి? అతన్ని ఏదో ఒక విధంగా అవమానపరచాలని బుద్ధి కలిగింది. రామయ్య తాత, వీడు నీ కూతురు బిడ్డేగా అని అడిగాడు. అవును బాబూ అన్నాడు. ఒక్కసారి
నీ కూతురు బిడ్డ ముక్కు తుడువు తాత, చూడాలనుంది. నువ్వు ఆ పని చేస్తే చూచి చచ్చిపోవాలనుంది అన్నాడు సీతారామారావు. రామయ్య తాత అతన్ని పరీక్షగా చూశాడు. ఇట్లా అన్నాడు. రామయ్య తాత అతన్ని పరీక్షగా చూశాడు. ఇట్లా అన్నాడు. చావదలిచిన వాళ్ళకి కోర్కెలు ఉండడం మంచిది కాదు బాబు. కోర్కెలు ఉన్నవాడు చావటానికి అర్హుడు కాడు. చావు బ్రతుకులు రెండూ సమాన దృష్టితో చూడగలిగినవాడే ఏ పనైనా చేయగలుగుతాడు. చస్తాను చస్తాను అని బెదిరించి భయపెట్టి సంఘ దృష్టిని సానుభూతిని సంపాదించదలిచినవాడు చావలేడు బాబు అన్నాడు. మరి నువ్వెందుకు బతుకుతున్నట్టు తాత? నీకేమీ కోరికలేవుగా, మనవడి ముక్కు తొడవడానికే అని అడిగాడు. అతనికి ఎందుకనో రామయ్య తాతని చూస్తున్న కొద్దీ కోపం ఎక్కువ అవుతూ ఉంది. గిల్లి కజ్జా పెట్టుకుని కింద పడేసి డొక్కలో తన్నాలనిపిస్తూ ఉంది. అయితే తాత, రాములవారు భగవంతుడే అయినప్పటికీ అనేక తప్పులు చేయటానికి కారణం ఏమంటావు? మానవుడుగా ఉన్నంతకాలం మానవ మాతృడిలాగే ప్రవర్తించాలని కాదు నువ్వు చెప్పేది? ఎంత తెలివిగలవాడైనా పరిస్థితులకు మించిన తెలివి చూపించకూడదు. తన తెలివిని పరిస్థితులకు సమన్వయం చేయగలగడమే గొప్పవాని లక్షణం. అంతేకాదు మొన్న నువ్వు నాకు చెప్పింది అని అడిగాడు. సీతారామారావు ఏదో విధంగా తగాదా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తాత గ్రహించాడు. సంభాషణ పెంచకూడదు అనుకొని తల ఊపాడు. నా భార్యను కొట్టడంలో తప్పే ఉంది తాత. నా భార్యని కొట్టడం తప్పని నాకు తెలుసు. ఆమె తప్పేమీ లేదని, నా మనోవికారమే కారణమని నాకు తెలుసు. తెలిసినప్పటికీ మానవులు చేసే పనే నేను చేశాను. నా ఆలోచనలు నీవన్నట్లు పరిస్థితులకు అతీతంగా ఉండకుండా చూసుకున్నాను తాత. తాత, రాములవారు సీతాదేవిని చితి ఎక్కించడానికి, మహారణ్యాల పాలు చేయటానికి కారణం ఇదేగా తాత? నేను కూడా అవతార పురుషుణ్ణి కాదు కదా అని అడిగాడు. రామయ్య తాత కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనబడ్డాడు. క్షణక్షణానికి ముఖ కవళికలు మారుతున్నాయి. కళ్ళు ఎరుపెక్కినాయి. కనుబొమ్మలు ముడిపడినాయి. కొంతసేపు అయిన తర్వాత సీతారామారావుని గుచ్చి చూస్తూ, నా మనవరాల్ని కొట్టావా బాబూ అని అడిగాడు. అతని గొంతులో సహజంగా ఉండే మార్తవం, చూపుల్లో సహజంగా ఉండే సానుభూతి ఇప్పుడు లేవు. అవును తాత అన్నాడు సీతారామారావు. పెద్దలు నడిచిన దారినే నడిచాను. ఆ శ్రీరామచంద్రమూర్తే నాకు ఆదర్శం అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. తాత ఉడుకుతున్నాడని, ఇంకా ఉడికించాలని అభిలాష కలిగింది. దేనికి తొణకని తాతని కదిలించి కోపం తెప్పించి అతనిలోని సామాన్య మానవుని లక్షణాలను చూడటం అతనికి ఆ క్షణం ఆనందాన్నిస్తూ ఉంది. తాత కళ్ళు చింత నిప్పులైనాయి. మూర్ఖుడా, శ్రీరామచంద్రమూర్తితో పోల్చుకుంటున్నావా అన్నాడు. సీతారామారావుకి తాత ఉగ్ర నరసింహమూర్తిగా కనిపించాడు. ఇందాకట్నుంచి నిప్పుతో చెలగాటమాడుతున్నట్లు అప్పుడతనికి బోధపడింది. తాత తను అర్థం చేసుకున్న తాత కాదు. ఇన్నాళ్ళు ఆయనతో తాను కలిసిమెలిసి ఉంటున్నా, అనేక విషయాలు మాట్లాడుతున్నా తాతని తాను అర్థం చేసుకోలేదు. తాతలో తాను ఎన్నడూ ఊహించి ఎరగని కొత్త మనిషి కనబడేటప్పటికీ అతనికి భయం వేసింది. గొప్పవాళ్ళని ఆదర్శంగా పెట్టుకుని వాళ్ళకి మళ్ళీ ప్రవర్తించడానికి నువ్వు ఎన్నడూ ప్రయత్నించలేదు. పైగా నీ దుర్మార్గాలను, అవినీతి ప్రవర్తనను, నీ నీచ స్వభావాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళల్లో నీ రూపాన్నే చూస్తున్నావు. మహనీయుల్ని నీ స్థితికి గుంజి తృప్తి పడుతున్నావు. రామచంద్రమూర్తి భార్యను కష్టపెట్టింది, నీవు నీ భార్యను హింసించింది ఒక్కటేనా నీచుడా? రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ఎందుకు చితి ఎక్కించాడు? ఎందుకు మహారణ్యాలకు పంపాడు? ఒక ఆదర్శం కోసం. తన ఆదర్శాన్ని త్యజించడమా, భార్యను త్యజించడమా అనే విషమ సమస్య వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి భార్యను త్యజించి ఆదర్శప్రాయుడైనాడు. మరి నీవో ఏ ఆదర్శంతో నీ భార్యని హింసిస్తున్నావు? లోక కళ్యాణం కోసమా? శారీరక తృప్తి కోసం, పశువాంఛను తీర్చుకోవటానికి,
నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి చేస్తున్నా. ఇంకా సిగ్గులేక నీ దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవటానికి కారణాలు వెతుకుతున్నావా మూర్ఖుడా? తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడే వాళ్ళకి ముక్తి ఉంది గాని దాన్ని సమర్థించుకోవడానికి కారణాలు వెతికే నీచులకు ముక్తి లేదు. చివరికి నీ చదువు, నీ తెలివి ఇందుకు ఈ దుర్మార్గానికి ఉపయోగపడుతున్నాయా? ఈ దుర్మార్గానికి రంగు పూసి లోకాన్ని మోసం చేసి బ్రతికేందుకు ఉపయోగపడుతూ ఉన్నాయా? నీ అంతం దగ్గరకొచ్చింది. నీ ముత్తాత తాతతో ప్రారంభమైన ఈ నాటకం ఆఖరి అంకం నీతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఆఖరి ఘట్టం జరుగుతూ ఉంది. తెర ఏ క్షణం పడినా పడొచ్చు. నీ వంశం ఇట్లా అంతమొందుతుందని, ఇంత నీచస్థితికి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీ వంశ చరిత్ర అంతా నేనెరుగుదును. నీ తాత, నీ తండ్రి అందరినీ నేనెరుగుదును. అంతా ఒకటే రకం. ఒక్కడైనా బుద్ధి గలవాడు పుట్టకపోతాడా అని ఆశ పుడుతూ ఉండేది. నేటితో ఆ ఆశ తీరిపోయింది అన్నాడు. అయితే మేము తెలివి తక్కువ వాళ్ళం అంటావా తాత అని అడిగాడు సీతారామారావు. ఇప్పుడు ఆ విషయం అప్రస్తుతం అన్నాడు రామయ్య తాత. సరే, నువ్వు తెలివిగలవాడవయ్యి ఉద్ధరించిన ఉద్ధరింపేమిటో కొంచెం చెప్తావా? నీ తండ్రి ఇచ్చిన ఆస్తి ఆస్తిగానే ఉంచి హైవేస్ మీద బతుకుతున్నానంటావు, అదేనా? మనవడికి గుర్రానివై కళ్యం కావాలని కోరుకోవటమేనా నీ గొప్పతనం? రామయ్య తాత, నువ్వంటే ఏమిటో అనుకున్నా గానీ నువ్వు మాలాంటి వాడివే. నోర్మొయ్, నేనే లోకాన్ని తాత, నా నోరు మూతపడదు. ఆ చంద్ర తారార్కం గణగణ మోగుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా, గెంటించమంటావా? అనుకుంటాం గాని గెంటేవాడొకడు, గెంటించుకునేవాడు ఒక్కడు ఉన్నామా తాత? గెంటించేవాడే గెంటించుకుంటున్నాడు, గెంటించుకునేవాడే గెంటుతున్నాడు. ఈ వేదాంతం ఎట్లా ఉంది తాత? చమ్మగా ఉందా? నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏమిటి తాత, నీకు పిచ్చా? ఏమిటి? నువ్వు పిచ్చివాడివి, నేను పిచ్చివాడినా? అవును, ముమ్మాటికి. పిచ్చివాడెవడు? నువ్వే. పిచ్చి అంటే ఏమిటి? ఇదే. నేను పిచ్చివాడినా తాత? ఇవ్వాళే పిచ్చివాడవని నీ భార్యతో పిటిషన్ పెట్టిస్తాను. నీ భార్య పిల్లల్ని నీ నుంచి రక్షించడం కంటే ఇక చేసేదేమీ లేదు అన్నాడు రామయ్య తాత. తను పిచ్చివాడా? అనేక విషయాలు ఆలోచించాడు కానీ ఈ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు. పిచ్చివాళ్ళు ఏం చేస్తారు? ఇట్లాగే ఆలోచిస్తారా? పిచ్చివాళ్ళు తాము పిచ్చివాళ్ళో కాదో చర్చించుకుంటారా? అసలు పిచ్చి అంటే ఏమిటి? మేం పిచ్చివాళ్ళం కాదు అని కూడా చెప్పబుద్ధి అవుతుంది కాబోలు పిచ్చివాళ్ళకి. పిచ్చి మాటలు మాట్లాడతావేం తాత? బయటకు వెళ్ళు, పద అంటున్నాడు తాత. నీకేం పిచ్చి తాత? పిచ్చి వాళ్ళకి పిచ్చి గాని. రామయ్య తాతని కోపంగా చూడటానికి ప్రయత్నించాడు, కానీ అతని చూపులు నిలవటం లేదు. రామయ్య తాత ఉండ్రాళ్ళు తిని పొట్ట సవరించుకుంటున్న వినాయకుడి మళ్ళీ కనిపించాడు. ఎలికేట్ తాత అని అడిగాడు. వినాయకుడి పొట్టలో పొడిస్తే ఎన్ని ఉండ్రాళ్ళుంటాయో. తాను చిన్నప్పుడు ఒకసారి క్వారీ తిరునాళ్లకు వెళ్ళాడు. తిరుమాలిగా అంటే ఏమిటి? కత్తితో రామయ్య తాత పొట్ట రెండుగా కోస్తే రామయ్య తాత బయటకు నెడుతున్నాడు తనను. ఉండు తాత. రామయ్య తాత మనవడి చేతిలో కత్తి ఉంది. కత్తిపీటతో దోసకాయలు, కత్తితో పొట్టలు కోస్తారు. ఆ కత్తితనం కావాలి. చెయ్యి చాపాడు. ఎంత చాపినా అందటం లేదు. తాతో, రామయ్య తాతో. ఏమిటి రామయ్య తాత అంటున్నాడు? అదేమిటి? మనుమడి చేతిలో కత్తి అతని చేతుల్లోకి ఎట్లా వచ్చింది? పొడుస్తాడా ఏమిటి? ఓరి పిచ్చి వెధవ
అన్నాడు. గిరుక్కుని తిరిగి బయటకు పరిగెత్తాడు సీతారామారావు. రామయ్య తాత ఒక నిట్టూర్పు విడిచి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. మనుమడు కళ్యం లేని గుల్లం అన్నాడు. ఇక్కడితో గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర 5వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.